కుకునూరిపల్లి మండలం చిన్న కిస్టాపూర్ ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందూరి ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి బాగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులకు మీ ఊరికి మంచి పేరు తేవాలని, చదువు మాత్రం ఆపకూడదని, మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి, ప్రవీణ్, ఉప సర్పంచ్ మల్లేశం, సుధాకర్ రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ మెంబర్ ఎర్ర లక్ష్మి, కార్యదర్శి మరగొండ యశోద, కోశాధికారి మరగోని విజయ, సిఏ అశ్విని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జయపారెడ్డి, బాలరాజు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కూల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్లో మేము అందరం పాల్గొన్నాం. కాబట్టి పిల్లలు మీరు మంచిగా చదువుకోవాలి. చదువుకుంటురా? మేము మీ లెక్క చిన్నగా ఉన్నప్పుడు మాకు మీలాగా ప్రభుత్వం డ్రెస్సులు వేయలేప్పుడు, డ్రెస్సులు లేవు, మధ్యాహ్నం అన్నం భోజనం లేదు, మనం ఇంటికి పోయి అన్నం తినరావాలి. కొంతమంది పేద ప్రజలు, పేద కుటుంబాలు ఉంటే ఇంటికాడ అన్నం కూడా దొరకపోవు మేము చిన్నగా ఉన్నప్పుడు. అటువంటిది ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వాలు మనకు మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతుర్రా? మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతుర్రు. మళ్ళా స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు మంచిగా. మీకు అన్ని సలవతులు ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలలో. ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రం మీరు పోవద్దు. రాను రాను ప్రైవేట్ స్కూళ్ళలో పోతే ఈ డ్రెస్సులు ఉండయి, మధ్యాహ్నం భోజనం ఉండదు. మన తల్లిదండ్రులు పనిచేసిన పైసలన్నీ ప్రైవేట్ స్కూళ్ళకే పోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటికాడ పైసలు ఉన్నాయి, మనకు ఆర్థికంగా ఉండం మనం. కాబట్టి మన తల్లిదండ్రులకు కూడా మేము ప్రభుత్వ స్కూళ్ళకే పోతాం. మంచిగా మా టీచర్లు మంచిగా చెప్తారు, మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పుకోవాలి మీరు, సరేనా? అలాగే ఈరోజు మంచిగా మీకు డ్రెస్సులు మీకు పంపిణీ చేస్తాం. మీ ఊరి గ్రామ నాయకులతోని, ఉప సర్పంచ్, సర్పంచ్లతోని అందరితో మేము కలిసి మీకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మీకు ఇచ్చినటువంటి యూనిఫామ్లు మీకు పంపిణీ చేస్తాం. మంచిగా రేపటి నుండి వేసుకొని మంచిగా తయారయ్యి, స్నానం చేసి తయారయ్యి మంచిగా స్కూల్కి వచ్చి మంచిగా చదువుకోరు, సరేనా? ఏమవుతారు మీరు చదువుకున్నాక? పెద్దగైనాక ఆర్మీ, డాక్టర్లు, కలెక్టర్లు, ఐపీఎస్ ఇట్లా కావాలి. మీ చిన్న కిష్టాపూర్ పేరు నిలబెట్టాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, సరేనా అమ్మ? మీ మంచి ఉపాధ్యాయులు మంచిగా చదువు చెప్తారు మీకు. అప్పుడు మాకు ఒకటే ఒక ఉపాధ్యాయుడు 6-7 తరగతి దాకా మొత్తం వాళ్ళు ఒకలే చెప్పుడు, సరేనా? మంచిగా చదువుకోరు బిడ్డ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి పెద్దలకు, చిన్న కిష్టాపూర్ గ్రామ పెద్దలందరికీ, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ